ప్రశ్న రావణ అరెస్ట్ మీద ప్రకాష్ రాజు స్పందించాడు. సరే బానే ఉంది, మీరు స్పందించడం తప్పని నేను అనలే, కానీ మరి ఇలా స్పందించే విధానం, ప్రశ్న రావణ బూతులు మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదండి? అప్పుడు ఎందుకు అతన్ని హెచ్చరించలేదు? ప్రశ్న రావణ నువ్వు మాట్లాడుతుంది తప్పు, నువ్వు ప్రశ్నించు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఉన్నాడండి. వాస్తవానికి మనం ప్రకాష్ రాజ్నే కంపేర్ చేసి చూద్దాం. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎప్పుడైనా బూతులు తిట్టాడా? ఎవరినైనా ప్రాక్టికల్ గా ఆలోచించి. అతన్ని విమర్శిస్తున్నారు, అతను మళ్ళీ తిరిగి విమర్శలు చేస్తున్నారు. సద్విమర్శలు అవి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. సరే, అతని ఐడియాలజీ ఏదైనా మనకు అనవసరం, అది ఇందులో టాపిక్ కాదు. అతను హిందుత్వానికి వ్యతిరేకమా, బీజేపీ పార్టీకి వ్యతిరేకమా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అవన్నీ పక్కన పెడదాం. కానీ అతను మాట్లాడే విధానం చూడండి ఒకసారి. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎంత వినయంగా మాట్లాడతాడు, సద్విమర్శలు చేస్తాడు, ఎవరిని కూడా తిట్టినట్టుగా ఉండడు, ప్రశ్నించినట్టుగానే ఉంటాడు. ఇప్పుడు ప్రశ్న రావణ విషయంలో కూడా అతను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు అతను హైదరాబాద్ నుంచి హడావిడిగా తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, మళ్ళీ అక్కడ నుంచి మరో కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు అంతా చూస్తున్నారు, గమనిస్తున్నారు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి అని అద్భుతంగా మాట్లాడాడు. అంటే ప్రశ్నించే విధానం ప్రకాష్ రాజు గొంతులో నుంచి వచ్చింది. మరి అదే విధానం ప్రశ్న రావణ దగ్గర ఎందుకు లేదు? ఈ ప్రశ్న ప్రకాష్ రాజు ప్రశ్నాథ్ జోసెఫ్ రావణ్కి వెయ్యాలి. అది వాళ్ళకి వేయకుండా, అతన్ని అడగకుండా, అతని టీంని అడగకుండా ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ఇంతకంటే అవివేకం మరొకటి ఉంటుందా? ఇప్పుడు స్వయాన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని నోట్లో ఏం పెట్టుకున్నావు అని అడిగినప్పుడు, నోట్లో ఏం పెట్టుకున్నావు అని కూడా అనలేదండి. అలా అన్నా కానీ సరే, ఏ స్వీటో హాటో ఇంకోటి మరొకటని దాన్ని ఏదో కన్వే చేసుకోవచ్చు. కానీ అతను నేరుగా బూతు మాట అనేసాడు. అలా మాట్లాడడం తప్పు కదా. గతంలోనూ అనేక సందర్భాల్లో పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. దళిత క్రైస్తవ సభ జరుగుతుంటే నాస్తికుడు అని చెప్పుకునే వ్యక్తికి ఆ సభలో ఏం పని? సరే వెళ్ళావు, నువ్వు కూడా క్రైస్తవుడివే, అందరికీ తెలుసు ఆ విషయం. నువ్వు క్రైస్తవుడు అవ్వడం వలన వచ్చిన లాస్ ఏమీ లేదు, ఎందుకంటే నీ ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించు. కానీ హిందూ మతాన్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా చెప్పు. రాధా మనోహర్ దాస్ ఇస్లాంని, క్రైస్తవాన్ని టార్గెట్ చేశాడు అని చెప్తున్నారు. అతను నేను హిందువుని, నేను బొడ్డుకు మసి రాసుకొని కూర్చున్నా, హిందూ మతాన్ని అవమానించే ప్రతి ఒక్కడిని తిడతా అని ఆయన కూర్చున్నాడు. అట్లా బైఠాయించి కూర్చున్నాడు. మరి నువ్వు అలా కూర్చోలేదుగా. నేను క్రైస్తవుణ్ణి, హిందువుల్ని టార్గెట్ చేస్తా, క్రైస్తవుల్ని ఎవడైనా తిడితే ఆ హిందువుల్ని నేను తిడతా అని నువ్వు చెప్పలేదు కదా. నువ్వు నాస్తికుడు అనే ముసుగులో ఉన్న క్రైస్తవుడివి. ఆయన పబ్లిక్ గా హిందూ అని చెప్పుకొని క్రైస్తవులని, ముస్లింస్ ని విమర్శిస్తూ తిడుతున్నటువంటి వ్యక్తి రాధా మనోహర్ దాస్. ఆయన ఎందుకు తిడుతున్నాడు అనే దానికి కూడా ఆయన వివరణ ఇచ్చాడు. ఈ దేశం హిందువులది, హిందూ మతం ఈ దేశంలో పుట్టింది, అనాదిగా ఈ దేశంలో హిందూ మతం ఉంది. వలస వచ్చిన మతాలు, దురాక్రమణదారులు తెచ్చిన మతాలు ఈ దేశం మీద దాడి చేస్తూ ఈ దేశానికి మూలమైనటువంటి హిందూ మతాన్ని అవమానిస్తున్నారు. అది నేను చూసి భరించలేక ఈ మతాలని తిడుతున్నాను, ఈ మతాలను అనుసరించే వ్యక్తులు మన మతం మీద దాడి చేస్తూ ఒప్పుకోను అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రశ్న రావణ్ అలా ఇవ్వగలడా? ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేసే తులసి చంద్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కానీ, ఇంకా కొంతమంది వీళ్ళ టీం కానీ అలా ఇవ్వగలరా స్టేట్మెంట్? ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేరు కదా. ఎందుకు? దళిత క్రైస్తవ సభకి నువ్వు వెళ్ళావు, సరే నువ్వు నేను నాస్తికుణ్ణి, సోషల్ యాక్టివిస్ట్ని అని చెప్తున్నావు కాబట్టి క్రైస్తవుల కోసం వెళ్ళే రైట్ నీకుంది అని అనుకుందాం. కొద్దిసేపు ఎగ్జాంపుల్కి అనుకున్నప్పుడు దళిత క్రైస్తవులకి ఉపయోగపడే పదం నువ్వేం మాట్లాడావు? ఒక్క మాట చెప్పండి, చెప్తా. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక్క మాట, ఆ రోజు ప్రశ్న రావణ్ ఏలూరు సభలో దళిత క్రైస్తవులకు ఉపయోగపడే మాట ఒక్కట మాట్లాడాడు బ్రో అని కామెంట్ చేయండి చూద్దాం. లేదు. ఎందుకు అంటే అతను దళిత క్రైస్తవులను ఉద్ధరించడానికి వెళ్ళలేదు, ఏపీ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి వెళ్ళాడు, ఏపీ గవర్నమెంట్ ను తిట్టడానికి వెళ్ళాడు, బూతులు తిట్టడానికి వెళ్ళాడు. ప్రశ్నించడానికి, విమర్శించడానికి అని అనకూడదు అసలు. ఏపీ గవర్నమెంట్ ని ప్రశ్నించు, తప్పు కాదు, విమర్శించు, తప్పు కాదు. అది చేయలే ఆయన. స్వయాన ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నన్ను ప్రశ్నించు, విమర్శించు, విభేదించు, కానీ తిట్టొద్దు. తిట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ఉప ముఖ్యమంత్రే నీకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు విమర్శించవయ్యా, అడగవయ్యా. ప్రభుత్వం ఏం చేస్తోంది, గుడ్డి గుర్రం పళ్ళు తోముతోందా అని అడిగావు, బాగుందా మాట, అది అడుగు. అంతేగాని దాన్ని బూతుల్లాగా మాట్లాడడం అనేది తప్పు. ఈ దళిత క్రైస్తవ సభ పెట్టినప్పుడు క్రైస్తవ సోదరులకు ఉపయోగపడే పని నువ్వేం చేసావు? క్రైస్తవ సోదరులకు ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చావా? ఇక నుంచి మీరు చర్చిలు కడితే ప్రభుత్వ అనుమతితో కట్టండి అని ఒక మాట చెప్పావా? పోనీ మీరు ప్రభుత్వ అనుమతితో కట్టకపోతే నా దగ్గరికి రండి, నేను మీకు ఏదైనా న్యాయం చేస్తా అని చెప్పావా? ప్రభుత్వ అనుమతి లేని చర్చిలను ప్రభుత్వం కూల్చేస్తుంది. చర్చిలనే కాదు, గుడినైనా, హిందూ ఆలయాలనైనా, మసీదులనైనా, దర్గాలనైనా, చర్చిలనైనా కూల్చేస్తుంది. ఎందుకంటే ఇష్టానురీతిగా ఇంటికొక చర్చి, ఇంటికొక గుడి కడతాము అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇక బడొద్దా, అభివృద్ధి వద్దా, రోడ్లు వద్దా? మరి మీరు హిందూ ఆలయాలతోనూ
చర్చిలతోనూ మసీదులు దర్గాలతోనూ ఈ ఉన్నటువంటి కాస్త నేలను ఆక్రమించేస్తే ప్రజలు ఎక్కడ బ్రతకాలి? నేల పెరగదు కదా, మనుషులు జనం పెరుగుతారు. మరి నేల పెరగనప్పుడు నేలను మనం జాగ్రత్తగా వాడుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవాలి, వనరులను సృష్టించుకోవడానికి వాడుకోవాలి, ఉన్న వనరులతో ఆదాయాన్ని పెంచుకోవడానికి వాడుకోవాలి. అది చేయకుండా ఇష్టానురీతిగా చర్చిలు కడతాం, గుళ్ళు కడతాం అంటే ఖచ్చితంగా అది తప్పిస్తారు. రోడ్డు వైండింగ్లో ఎన్ని గుడులను లేపేయలేదండి, ఎన్ని మసీదులను లేపేయలేదు. చర్చిని లేపేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? సరే, అసలు ఈ వివాదం అంతా మొదలైంది ఎక్కడ? ఆకివీడు రామాలయం నిర్మించే దగ్గర. అది రామాలయానికి చెందిన స్థలం అని గవర్నమెంట్ అఫీషియల్ రిజిస్టర్లో ఉంది. బ్రిటిష్ కాలం నాడు కూడా ఉంది. ఒకవేళ అదే లేదు అనుకుందాం, ఇగో జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళి రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే విధానం ప్రకారం కోర్టుకు వేసి రామాలయం నిర్మాణాన్ని ఆపేశాడు. అది మగాడి మాట. నేను జడా శ్రావణ్ కుమార్ భావజాలంతో వ్యతిరేకించిన అతను లా ప్రకారం పోయాడు. రేపొద్దున ఆలయం కట్టుకోమని కోర్టు పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, హిందువులు రామాలయాన్ని కట్టుకుంటారు. వద్దు, ఆ స్థలం గొడవల్లో ఉంది అంటే దాన్ని సీజ్ చేసి అలా వదిలేస్తారు. అలా చేయాలి తప్ప నేను బూతులు మాట్లాడతాను, తిడతాను, బత్తాయిలు అంటాను, రాములూరిని తిడతాను, హిందూ దేవుళ్ళందరినీ తిడతాను, హిందూ మతాన్ని అనుసరించే ఆడవాళ్ళని ఎత్తిన బత్తాయి తొక్కలు పెట్టి తమ్మునేల్స్ పెట్టి వీడియోలు చేస్తాను, మగవాళ్ళని ఎత్తిన కండోమ్స్ పెట్టి వీడియోలు చేస్తాను అంటే చూస్తూ ఊరుకోరండి. ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మితిమీరి మాట్లాడారు, అందుకు మీ మీద కేసు పడింది. నేను ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి చెప్పేది ఏంటంటే, మీరు ఇంత సద్విమర్శ చేస్తున్నప్పుడు, ప్రభుత్వాన్ని ఇంత చక్కగా ప్రశ్నిస్తున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అతను పద్ధతిగా విమర్శించాడా? అతను పద్ధతిగా విమర్శించలేదు అనే విషయం మీకు తెలిసి కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీరంతా ఒక జట్టులాగా తయారయ్యి ప్రమాదం ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? దేశానికి ఏదైనా ప్రమాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా? జన్జీ యూత్ని రెచ్చగొడుతున్నారు. కొద్దిసేపు CJPకి సపోర్ట్ అంటారు, కొద్దిసేపు జడా శ్రావణ్ కుమార్ పెట్టిన పార్టీకి సపోర్ట్ అంటారు. తులసి చంద్ గారు, రావణ్, ప్రకాష్ రాజ్, జడా శ్రావణ్ కుమార్ వీళ్ళంతా గ్రూప్గా ఏర్పడి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రశ్నించండి, విమర్శించండి, తప్పు కాదు. బూతులు తిట్టడం అనేది తప్పు. ఎవరికి కుదిరిన విధంగా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు, ఒక ప్రొఫార్మా రెడీ చేసుకొని ప్రశ్న రావణ్ అనే వ్యక్తి బూతులతో రెచ్చిపోవడం, మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం అతని ఎజెండా. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని అంబేద్కర్ గారిని అభిమానించే వ్యక్తుల ఓట్లను లేదా వాళ్ళ మైండ్ను మార్చడం. తర్వాత తులసి చంద్ గారు బీజేపీ పార్టీని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అభిమానులు, ఓట్లేసే వ్యక్తులు, ప్రజల మెదడులో చనిపోయిన కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పుట్టించే ప్రయత్నం చేయటం. కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశంలో కనుమరుగైపోయే పరిస్థితి వచ్చిందండి. కానీ తిరిగి మరలా పునర్జీవం పోయటం కాంగ్రెస్ పార్టీకి. ఏపీలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క భావజాలాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయటం. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీకి, హిందుత్వానికి వ్యతిరేకం కాబట్టి అతను సద్విమర్శలు చేసిన, ప్రశ్నించిన ఆ హిందుత్వ ఐడియాలజీని తగ్గించి అతను అనుకున్నటువంటి ఐడియాలజీని పెంపొందించడం, ఇదంతా ఒక ప్రీ ప్లానెడ్గా జరుగుతుంది. ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్లోకి మనం వెళ్ళి చూస్తే కనిపించేది కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమైనటువంటి విషయమే ఇది. కానీ ఇక్కడ ప్రశ్న రావణ్ణి ఫాలో అయ్యే వాళ్ళు అంతా కూడా పవన్ కళ్యాణ్ యాంటీ ఒక పాయింట్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను పవన్ కళ్యాణ్కి యాంటీ, ప్రశ్న రావణ్ యాంటీ కాబట్టి నేను ప్రశ్న రావణ్ణి ఫాలో అవుతా. కానీ అది కాదు విషయం. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి హిందుత్వాన్ని వ్యతిరేకిస్తాడు కాబట్టి, క్రైస్తవులంతా అతనికి సపోర్ట్ చేస్తారు కాబట్టి అదే పాయింట్ అనుకుంటున్నారు. కానీ కాదు, అక్కడ వాళ్ళ ఎజెండా వేరే ఉంది. తులసి చంద్ గారిని ఫాలో అయ్యే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళ విషయం అందరికీ తెలిసింది, బీజేపీ పార్టీ వ్యతిరేకం. అలానే తులసి చంద్ గారిని ఫాలో అయ్యే హిందువులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మీరు బీజేపీ పార్టీకి మాత్రమే వ్యతిరేకం అనుకుంటున్నారు. కాదు, రేపొద్దున హిందూ వ్యతిరేకులుగా మిమ్మల్ని మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తులసి చంద్ గారు ఎప్పుడూ కూడా హిందువులకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేయలే. RSSని, బీజేపీ పార్టీని చెడుగా చూపిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఫాలో అయ్యేవాళ్ళు మొత్తం తులసి చంద్ గారిని ఫాలో అవుతారు. రేపు హిందుత్వానికి వీళ్ళని వ్యతిరేకులను చేయడమే ముఖ్యమైనటువంటి అజెండా. ఇకపోతే జడా శ్రావణ్ కుమార్, ఆయన అభినవ అంబేద్కర్ అని ఆయనకు బిరుదిచ్చినటువంటి KS ప్రసాద్ గారికి, వామ్మో మీరు అసలు మామూలు కాదండి, ఆయనకట్ట అభినవ అంబేద్కర్ అని బిరుదిచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. జస్ట్ నేను అభినవ అంబేద్కర్ అని ఒక వీడియో చేసినందుకే కింద ఫాలోవర్స్ కామెంట్స్లో నన్ను వేసుకుంటున్నారు. అభినవ్ అంబేద్కర్ అని ఆయన ఎలా అంటున్నావు, నీకు బుద్ధి ఉందా అని. మామూలుగా నేను ఒక మాట అంటేనే ఒప్పుకోలేకపోతుంది, మీరు ఏకంగా బిరుదు ఇచ్చేశారు ఆయన. ఇప్పుడు ఈ జడా శ్రావణ్ కుమార్ ఆయన ప్లాన్ ఏంటంటే, అంబేద్కర్ భావజాలాన్ని నచ్చి సమాజంలో పీడిత బాధిత వర్గాలు బాధించబడుతున్నారని నమ్మే వ్యక్తులు జడా శ్రావణ్ కుమార్ని ఫాలో అవ్వాలి, ఆయన పార్టీకి ఓట్లు వేయాలి.
రేపు ఆ పార్టీ 1-2 సీట్లు గెలిస్తే అవి తీసుకుపోయి కాంగ్రెస్కో వైఎస్ఆర్సీపీకో మద్దతు ఇవ్వాలి. ఇది వాళ్ళ అజెండా. మొత్తం ఇదంతా ఒక పెద్ద ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నటువంటి ఒక కర్మాగారం ఇది. ఈ కర్మాగారంలో తయారై బయటకు వస్తున్నటువంటి వ్యక్తులు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా తెర మీదకి రాలేదు. వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏదేమైనా ప్రస్తుతం దేశంలో ప్రశ్న రావణ్ అరెస్ట్ అనేది ఈ రోజు జరిగినటువంటి చిన్న ఒక పనేమీ కాదు. అలానే వీళ్ళు ఎంతో కాలంగా ప్రజల మీద వాళ్ళ భావజాలాన్ని రుద్దుతూ భారతదేశానికి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులను తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. అదే కుట్ర, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నేను చూసిన దాన్ని బట్టి, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైన అంశం అయితే ఇదే. గతంలో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్లో పనిచేసి వచ్చిన వాళ్ళే, ఎలాంటి అనుమానం లేదు. వాళ్లే స్వయానా కూడా చెప్పారు కొన్ని సందర్భాలు. ఐపాక్లో పనిచేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ప్రశ్న రావణ్ అరెస్టు కరెక్టా? ప్రకాష్ రాజ్ అతనికి సపోర్ట్ చేయడం కరెక్టా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మస్ స్టూడియోస్.